తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మద్యం అనుకుని పురుగుల మందు తాగిన ఘటనలో తండ్రి కొడుకు ఇద్దరు మృతి చెందారు. వంగల వెంకటేశ్వరరావు పొలంలో మిగిలిన పురుగు మందును ఖాళీ మద్యం సీసాలో పోసి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక మత్తులో దాన్ని మద్యం అనుకుని వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు వంశీకృష్ణ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. తండ్రి కొడుకు మృతితో సంగాయిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా గ్రామంలో మన గురువారం నాడు వంగల వెంకటేశ్వర ఆయన కూలి పనికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో పని చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఆ రోజు ఆయన చేలో పురుగు మందు కొట్టడానికి వెళ్ళొచ్చి అది ఆ మోటార్ సైకిల్ కవర్లో ఉంది. అయితే వారికి సాయంత్రం పాటు కొద్దిగా మందు తాగుతూ అలవాటు ఉంది. అది ఏం చేశారంటే ఆ మందు తాగిన దాని మీద ఇదే మందు అనుకుని దానిలో కొద్దిగా కలుపుకుని తాగడం వల్ల వంశీ వెంటనే వారిని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడే శుక్రవారం నాడు సాయంత్రం ఈ వంశీ చనిపోవడం జరిగింది. ఈ వెంకటేష్ చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు అనమాట.